30% వేతనం పెంచాలని చెప్పేసి ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళంతా కూడా 4వ రోజు కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమ్మెలో భాగంగా కృష్ణానగర్లో అయితే కార్మికులంతా కూడా ఒక చోటుకైతే చేరడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే 30% పెంచేది లేదని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం కార్మికులంతా కూడా 30% ఖచ్చితంగా పెంచాల్సిందే, ఎందుకంటే మా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మా ఫైనాన్షియల్కి సంబంధించి ఇప్పుడున్న ఖర్చులకు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు పెంచాలని చెప్పేసి మాత్రం వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే 4 రోజుల నుంచి కూడా అన్ని షూటింగ్లు బంద్ చేసి ప్రతి ఒక్క కార్మికులు అంటే ప్రతి ఒక్క 24 యూనియన్లు అందరూ కూడా ఈ సమ్మెలో అయితే పాల్గొంటున్నారు. ముఖ్యంగా వీటన్నిటి క్రాఫ్ట్స్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి వీళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమ్మెకి సంబంధించి ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కూడా చర్చలు నిర్వహించారు. 30% పెంచేది లేదని చెప్పేసి వాళ్ళైతే తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్మికులు మాత్రం ఖచ్చితంగా 30% పెంచాలని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యూనియన్కి సంబంధించిన సంఘాలకు సంబంధించిన కార్మికులు అయితే ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడదాము, అసలు వీళ్ళ డిమాండ్లు ఏంటి, మరి ప్రొడ్యూసర్స్ 30% పెంచేది లేదని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ సమ్మెకి సంబంధించి ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. అన్న చెప్పండి, 4 రోజుల నుంచి కూడా మీరు ఈ సమ్మె నిర్వహిస్తూనే ఉన్నారు. మరి ఈ సమ్మె ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? సమ్మె కొలిక్కి రావాలి అంటే నిర్మాత పట్టు విడవాలి. నిర్మాత పట్టు విడిచినప్పుడే సమ్మె కొలిక్కి వస్తుంది. ఈ సమ్మెకి కారణం కూడా వారేనండి. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచేది మీరు పనిచేస్తున్నారు, మేము తీసుకుంటున్నాం. మేము శ్రమ చేసి డబ్బులు అడిగేవాళ్ళం, ఆ విధంగా మీరు పెంచిస్తున్నారు, తీసుకుంటున్నాం. అంతేగాని మేము శ్రమ చేస్తున్నాం అనేది కూడా మేము చేయట్లా. సమ్మె పూర్తిగా సమ్మె చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే మాకు ఎవరైతే 30% వేతనాలు పెంచి ఇస్తున్నారో ఆ యొక్క నిర్మాతకు మేము పని చేస్తున్నాం. వారి యొక్క పనుల్ని ఎక్కడ మేము ఇబ్బంది కలిగించట్లేదు, పని చేస్తున్నాం. మేము కోరుకునేది ఒకటే, మాకు 30% వేతనాలు పెంచి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి. మేమేదో ధర్నా చేసి లేకపోతే ఇంకోటి చేసి కాదు. మాకు నిర్మాత తల్లి కొడుకు తండ్రి కొడుకు సంబంధం. వారు పనిస్తున్నారు, మేము చేస్తున్నాం. మేము కష్టం చేసి డబ్బులు అడిగేవాళ్ళం, కష్టానికి ప్రతిఫలం లేదనేదే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. 30% వేతనాలు పెంచి మీరు ఎప్పుడు రమ్మన్నా ఏ క్షణానైనా రావడానికి సిద్ధంగానే ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు తీసుకొచ్చారు, నాన్ నెంబర్లని. నాన్ నెంబర్ ఎలా పనిచేస్తాడండి? ఇవాళ కార్మిక చట్టాన్ని, కార్మిక సమైక్యతను ఏర్పాటు చేసిన వాళ్ళే మీరు. 1979లో కార్మిక సమైక్యతను ఏర్పాటు చేసిన వాళ్ళు మీరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీతోనే పనిచేస్తున్నాం. అంతేగాని ఇవాళ నేను కొత్త నెంబర్ని తీసుకొస్తాను, మీ దగ్గర స్కిల్ లేదంటాం కరెక్ట్ కాదు. స్కిల్ ఉంది. 2018లో మేమందరం స్కిల్ డెవలప్మెంట్ కోసం మేమందరం కార్డులు తీసుకున్నాం. మా స్కిల్ ఒకటి ఏందనేది గవర్నమెంట్కి చూపించాం. మీరు స్కిల్ గురించి మాట్లాడుతున్నారు. సినీ నిర్మాత పీపుల్స్ మీడియాకి సంబంధించిన విశ్వప్రసాద్ మీ స్కిల్స్ గురించి మాట్లాడుతూ వీళ్ళు స్కిల్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఈ స్కిల్ లేకపోయినా కూడా ఇంత డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మరి వీటిని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే వీటి ఖండించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏమండి, పీపుల్స్ మీడియా నిర్మాత ఈ మధ్య కాలంలో సినిమాలు తీస్తున్నారు. వారు ఎక్కడో ఫారెన్లో చదువుకొని ఫారెన్ నుంచి వచ్చాడు. ఫారెన్ కల్చర్ ఎక్కడ తీసుకురావాలంటే ఎక్కడండి? ఇక్కడ మన తెలుగు, మన కల్చరు. ఇవాళ మన కల్చర్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. మన కల్చర్తో తీసిన సినిమా ఎక్కడో పెద్ద హిట్లు అవుతున్నాయి ఎన్నో సినిమాలు. పుష్ప అనే సినిమా మొన్న చేసాము. ఆ డైలాగులు కూడా ఇవాళ మన డైలాగు ఎక్కడో ప్రపంచంలో చెప్తున్నారు. మన ఖ్యాతిని ప్రపంచానికి చూపించాలి. కానీ నేను ఎక్కడో ఇంగ్లీష్ కల్చర్ని తీసుకొస్తాను, వాళ్ళు బతుకుతారు, వాళ్ళ ఫ్యాక్టరీలాగా సినిమాలు చేస్తామంటే కరెక్ట్ కాదండి. అది తప్పు. వారు మాట్లాడేది అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. 100% వారు మాట్లాడింది తప్పు. అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. పెద్ద నిర్మాతలు ఉన్నారు ఇప్పుడు. ఇవాళ శ్రీ కళ్యాణ్ గారు కానీ, దామోదర్ ప్రసాద్ గారు కానీ, ప్రసన్న కుమార్ గారు కానీ, మరి ఈ నిర్మాతలు ఎంత కార్మికుడిని కలుపుకొని పోయే విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ దామోదర్ ప్రసాద్ గారు ప్రతి విషయాన్ని కూడా చాలా ఎస్టాబ్లిషన్ చేస్తారు. ఇవాళ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు దిల్ రాజు గారు కూడా మా సమస్యలు తెలుసు. దిల్ రాజు గారు కూడా ఈ సమస్యలను పరిష్కరించడంలో గవర్నమెంట్ తరపు నుంచి ముందుండాలని మేము కోరుకుంటున్నాం. వారు అదేవిధంగా ఇవాళ ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన మెగాస్టార్ గారు ఈ సమస్యలను పరిష్కరించాలి. ఎందుకంటే మెగాస్టార్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక కార్మికుడు కడుపును పుట్టి వచ్చినవాడే. ఇవాళ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని వచ్చాడో చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారికి కానీ అన్నీ తెలుసండి. వారు ఏదైనా
అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబానికి అన్నీ తెలుసు. వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి. అన్న మీరు చెప్పండి, 1000 కోట్ల వరకు కూడా వసూలు చేసిన సినిమాలు మన దగ్గర ఉన్నాయి, ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సినిమాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ పీపుల్స్ మీడియాకి సంబంధించిన సినీ నిర్మాత విశ్వప్రసాద్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది, స్కిల్స్ లేవని చెప్పకపోవడం అనేది ఎంతవరకు మీరు చూస్తారు? స్కిల్స్ లేవు అనటం అనేది మాత్రం మమ్మల్ని అసలు చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఎవరైనా వర్క్ ఇది యాక్చువల్లీ ఆయన ఏమనుకుంటున్నారంటే అండి, ఏదో ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేసినట్టు అనుకుంటున్నారు. స్కిల్ అంటే అది కాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్కిల్ అనేది ఒక చిన్న సేఫ్టీ పిన్ గురించి కూడా షూటింగ్ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అందరూ కలిసి చేసేదాన్నే స్కిల్ అంటారు. ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రకారం అయితే యాక్చువల్లీ నా ఉద్దేశం ప్రకారం అయితే ఇప్పుడు తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి కదా, ప్రొడ్యూసరు మరి తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి కదా, మరి ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఉండే స్కిల్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అనేది ప్రొడ్యూసర్కి ఫస్ట్ తెలియాలి. మన డబ్బుతోటి ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అనేది ప్రొడ్యూసర్కి తెలియాలి. మాకు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 800 మెంబర్స్ ఉన్నారు. అందరూ యంగ్ పాపులేషను. ఆల్మోస్ట్ అందరూ 25 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే అందరూ యంగ్ పాపులేషన్ ఉన్నారు. అంతా లేటెస్ట్ ట్రెండ్ అంతా తెలుసు. మా వాళ్ళు ఇక్కడి నుంచి పిలిపించి ఏది బ్యాంకాక్, థాయిలాండ్ అక్కడి నుంచి బ్రైడల్ మేకప్స్కి వీటికి కూడా ఇక్కడ వీటిని వర్క్ చూసి పిలిపించుకొని చేసుకుంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే కాకపోతే మా వాళ్ళు ఇక్కడ నుంచి బాంబే వెళ్ళి పని చేస్తున్నారు. కానీ మన వాళ్ళు ఇక్కడ గుర్తించక బాంబే నుంచి ఇక్కడ వచ్చి పని చేయించుకొని మా వాళ్ళకి 2100 ఇవ్వండి అంటే ఇవ్వకుండా బాంబే నుంచి తీసుకొచ్చి 15,000 15,000 ఇస్తున్నారు. ఏంటంటే అండి యుగోకి వెళ్తున్నారు. స్కిల్ ఎవరికైనా తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కంపెనీతో పోల్చారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పోల్చేటప్పుడు ఫస్ట్ వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని స్కిల్స్ నేర్చుకొని వెళ్తాడా సాఫ్ట్వేర్లోకి? లేదు కదా, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు కదా. యాక్చువల్లీ మరి మీరు 100 కోట్లు పెట్టేటప్పుడు ఇక్కడ స్కిల్ లేదే అనుకోండి, ఇక్కడ ఇంతమంది ఇండస్ట్రీలో 35,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రైట్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. ఒకవేళ లేదు అనిపించింది అనుకోండి, ముందు 2 వర్క్షాప్స్ చేసి, ఇన్ని కోట్లు పెడుతున్నారు కదా, వర్క్షాప్స్ చేసి రండి, మేకప్ డిపార్ట్మెంట్ రాండి, హెయిర్ స్టైలిస్టులు రాండి, ఇది కావాలంటే మేము స్పెషల్గా వీళ్ళు పిలిపిస్తున్నాము, ఇది మాకు ఈ స్కిల్ కావాలి, మేము తీసే మూవీకి రెడీ అవ్వండి, దీనికి మాకు ఇంతమంది టీం కావాలి అని ఎప్పుడైనా డిస్కస్ చేశారా వీళ్ళు? లేదు కదా. మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు స్కిల్ లేదని. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్ గుర్తించి మాకు ఇప్పుడు రీసెంట్గా 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఏది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకప్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మా యూనియన్కి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఎందుకు ఇస్తారు అంటే 40 సంవత్సరాల నుంచి కూడా, అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరంతా కూడా ఈ అన్ని యూనియన్లు కూడా మూవీకి సంబంధించి పనులు చేస్తున్నారు. అంటే స్కిల్ లేకుండా అయితే ఇన్ని సంవత్సరాలు చేయడానికి కూడా అవకాశం లేదు. కానీ ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి కాకుండా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఏ విధంగా మాట్లాడతారు? ఇది ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళకి వేజెస్ పెంచమన్నప్పుడు అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. ఇక్కడ స్కిల్ లేకుండా ఆయన తీసిన సినిమాలు ఇంత హిట్ అయినాయా, ఇంత పెద్ద కలెక్షన్స్ వచ్చినాయా? వాళ్ళు ఓన్లీ వేజెస్ పెంచడానికి ఏదో వంక చెప్పడం అండి. మీకు ఆదివారాలు ఇవ్వము, పండగ రోజు ఇవ్వము, ఎక్కడైనా ఆదివారం రోజు పనిచేస్తే ఎంతైనా ₹1 కలిసి వస్తాయి కదండి. ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు ఒక సండే రోజు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, వెళ్ళి పని చేయాలి అంటే సినిమా ఫీల్డ్లో ఇంకొక ₹1 ఎక్స్ట్రా వస్తుందంటేనే కదా సంతోషంగా వెళ్ళి పనిచేస్తారు. ఒక పండగ రోజు ఉంటుంది, మాకు పండగ ఉండదు, ఆదివారం ఉండదు, తెల్లవారు ఉండదు, మిడ్ నైట్ ఉండదు. ఎప్పుడు పిలిచినా వెళ్ళి పనిచేస్తాం మేము, వీళ్ళు అంటున్నారు కదా సాఫ్ట్వేర్ అది ఇదని. సాఫ్ట్వేర్లో 8 అవర్స్ పనిచేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ 2 రోజులు ఇంటి దగ్గర ఉంటారు. అలా అవుతుందండి. మేము కొండనక రాయనక రప్పనక వర్షం వచ్చినా ఎక్కడొచ్చినా కానీ మేము పనులు చేస్తూ ఉంటాం. ఎంత ఎండలో అయినా మా మేకప్ డిపార్ట్మెంట్ ఉన్నారంటే ఒక పక్క ఎండలో 40 degrees 45 degreesలో చెమటలు కారుతా మళ్ళీ ఎదుటి వాళ్ళని గ్లామర్గా కనపడేటట్టు వాళ్ళ చెమటలు తుడుస్తా మేము పనిచేస్తాం. అది వీళ్ళు సంబంధం లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ మేము వాళ్ళతో ప్రొడ్యూసర్లు అనేవి మేము ఒకటే అండి కోరుకునేది, ప్రొడ్యూసర్ని దైవ సంభూతంగా మేము ఇది చూస్తాం. ఎందుకంటే వాళ్ళు తీస్తేనే మేము ఉండేది. బట్ కాకపోతే వాళ్ళు రకరకాల మాటలని మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు అనమాట. దయచేసి అలా మాట్లాడద్దు,
మా కోరికలు ఏం కొండ మీద కోతిని తీసుకొచ్చి ఇవ్వమంటలేదు. అడుగుతుంది ఇయర్కి 10%, 30%, 3 ఇయర్స్కి అడుగుతున్నాము. దయచేసి అర్థం చేసుకొని అందరూ ప్రొడ్యూసర్స్కి నేను నమస్కరించి చెబుతున్నాను. వాళ్ళు దాన్ని క్లియర్ చేసి మేమేదో స్ట్రైక్ చేస్తున్నట్టు అలా కాకుండా అందరూ ముందుకొచ్చి ప్రొడ్యూసర్లు మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, మరి ఈయన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు షూటింగ్లు చేస్తారా? ఆయనకు సంబంధించిన ఏ మూవీస్కి సంబంధించిన ఆఫర్స్ వచ్చినా కూడా, అంటే మీతోని పని చేయడానికి సంబంధించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఆయన షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందా? నా వ్యక్తిగతంగా అయితే ఇంతమంది టెక్నీషియన్లు అవమానించిన వ్యక్తికి అయితే నేనైతే చేయను. ఎందుకంటే మేము మేకప్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నేను ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. ఇంత హీనంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. స్కిల్ దేనికంటే అతను ప్యూర్లీ బిజినెస్ పర్సన్, అతను ఒక వ్యాపారస్తుడు. వీళ్ళను విచ్ఛిన్నం చేసి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించి ఏదో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను కొన్నాళ్ళు పెట్టుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని తీసేస్తాడు. సో ఇలా వర్కర్లందరినీ విచ్ఛిన్నం చేసుకుంటూ అతని వ్యాపారం అభివృద్ధి చేసుకొని పబ్బం గడుపుకోవడానికి చేస్తుండ తప్ప అతను ఎప్పుడు వచ్చాడండి ఇండస్ట్రీకి? 100 సినిమాలు చేసిన రామనాయుడు గారు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? ఎంతోమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, జగపతి పిక్చర్స్ ఏంటి, రకరకాలు ఎంతోమంది వచ్చారండి. గీత ఆర్ట్స్ ఎన్ని సినిమాలు ఉన్నాయి, వైజయంతి మూవీస్. కానీ కేవలం ఇతను నిన్న కాక మొన్న వచ్చి ఇంతమంది టెక్నీషియన్లు అవమానించేటట్టు మాట్లాడుతున్నాడు. అది చాలా బాధాకరము. సాఫ్ట్వేర్ అంటాడు. ఎక్కడ సాఫ్ట్వేర్ అండి? వీళ్ళ కార్డులకు డబ్బులు ఎందుకండి ఇంత అంటాడు. ఆయన తెలుసా మా యూనియన్లో మేము ఏమిస్తుంటాము? ఒక వ్యక్తి బాగలేకపోతే అతనికి హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు మెడికల్ సర్వీస్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ అయితే 10 లక్షలు ఇస్తున్నాం. ఈ డొనేషన్లే మేము మా ఇంట్లో తీసుకుపోవట్లేదు. ప్రతి కార్మికుడు ఇంటికి ఆ వ్యక్తి పని చేయలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడానికే తీసుకున్నాం తప్ప వాళ్ళ షూటింగ్లో ఏమైనా జరిగితే ఆయన ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఏమైనా ఇన్సూరెన్స్ చేస్తున్నాడా? మేము ప్రతి మెంబర్కి ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఆ డబ్బులు ఎవరు కట్టాలండి? మేము తీసుకోబట్టే కదా, కార్డుకు అంతో ఇంతో తీసుకోబట్టే మేము అవన్నీ చేసుకుంటున్నాం. మా ప్రతి ఫ్యామిలీ బాగుండాలనే ఒక సదుద్దేశంతో మేము వెల్ఫేర్ ఫండ్ పెట్టుకున్నాము తప్ప మేమేం డిమాండ్ చేయట్లేదు. అది ఆ డబ్బు మా మెంబర్కే వెళ్తుంది మళ్ళీ. సో అతను ఏంటంటే అతను బిజినెస్ మైండ్లో పెట్టుకొని అతను బిజినెస్ నాలెడ్జ్ తోటి స్కిల్ లేదని కొంతమందిని తయారు చేసి వాళ్ళతోటి పనులు చేయించుకుంటూ కొన్నాళ్ళ తర్వాత వాళ్లకు స్కిల్ లేదని ఇంకో కొంతమంది తయారు చేసి అని చెప్పేసి ఇలా అతను వ్యాపార దృష్టిలో చూస్తుండే తప్ప ఇది మన తెలుగు సినిమా మీద నమ్ముకొని తెలుగు సినిమాలో బతుకుతున్నాము, తెలుగు సినిమా మీద మనం ఆదాయం తీసుకుంటున్నాము, డబ్బు సంపాదిస్తున్నామనే ఆలోచన ఆయన మైండ్లో లేదు. బిజినెస్ మ్యాన్ అని మీరు చెప్తున్నారు, వ్యాపారవేత్త అని మీరు చెప్తున్నారు కదా. అయితే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే ఆయన మాట్లాడడం, అదేవిధంగా ఎప్పుడైనా కానీ గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు ఉన్నారా? ఈయనే మొదటిసారా? ఎవ్వరు లేరండి. ఈయన ఒక్కడే ఫస్ట్ టైం ఇలా మాట్లాడారు. అది చాలా తప్పది. అలా అనకూడదు. ఆయన మాకు అన్నం, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటే మేము ఏమనుకుంటాం? మాకు అన్నం పెట్టే తల్లి లాంటి వాళ్ళు అనుకుంటాం. అలాంటి గౌరవాన్ని ఆయన మా దృష్టిలో లేకుండా చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఇది ఆ మాట అనడం చాలా బాధాకరం, చాలా అవమానపరిచినట్టుంది. ఆయన ఈ మాటను ఆయన వెనక్కి తీసుకుంటే చాలా బాగుంటుందని నా కోరిక. ఒకవేళ వెనక్కి తీసుకోకుండా ఆయన స్టాండ్ మీద ఆయన నిలబడ్డాడు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? పైన దేవుడు ఉన్నాడు, మా పెద్దలు ఉన్నారు. పక్క ఒకవేళ ఈ సమస్య పరిష్కారం అయింది, 30% పెంచారు, మీకు సంబంధించిన సమస్య మొత్తం పరిష్కారం అయిన తర్వాత ఈయన షూటింగ్లు కనుక ఉంటే వెళ్తారా? దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? తప్పకుండా వెళ్తారు. నాలాంటి మనోభావాలు దెబ్బతిన్న మాత్రం వెళ్ళరు. నేనైతే వెళ్ళను. ఇప్పుడు చేసే వాళ్ళందరూ వాళ్ళ కంపెనీలో మన వర్కర్సేనండి. అన్ని 24 గంటలు పనిచేస్తున్నాయి వాళ్ళ దగ్గర. ఆయన ఎందుకు అన్నారు? ఇప్పుడు మనం డబ్బులు పెంచమన్నాం అనమాట. ఆయన బయటకు వస్తున్నారు. ఇక్కడ ఆయనకు తెలియదండి ఎంత బడ్జెట్ అవుతుంది సినిమా, కానీ ఆయనే పెంచేసుకున్నారు అన్నింటికి. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు మేకప్ ఉన్నారు అనుకోండి, 2000 ఒక్కందే ఇస్తున్నారు. దానికి 5 పైసలు వేసి ఎక్కువ ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదండి. ఇదే కృష్ణనగర్ అడ్డా మీద 4:30కి వస్తాం, పని ఉంటే వెళ్తాం, పనులు అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఆ రోజు వస్తుంటుంది. అది అలా మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దండి అలా మాటలు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మరి ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారా? ఏం మాట్లాడతారు? మా ఫెడరేషన్కి పెద్దలు ఉన్నారండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన మాటల గురించి వాళ్ళు చూసుకుంటారండి. అది ముందు కూడా ఆయన ఒక వాక్యం మాట్లాడారండి, మేనేజర్ల గురించి కూడా ఇలాగే అన్ని వాటిలో కమిషన్లు తీసుకుంటున్నారు లేదండి వాళ్ళు అని చెప్పి మాట్లాడారు. కానీ ఆయన అలా మాట్లాడకూడదండి. విశ్వప్రసాద్ గారు అనే వ్యక్తి అమెరికా నుంచి వచ్చి చాలా సినిమాలు తీస్తున్నారు, చాలా మందిని బతికిస్తున్నారు. నిజంగా గ్రేట్. కానీ మరి ఆయన ఇలాంటి వాక్యాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. ఆయన రేపు పొద్దున్న మాకు 30% ఓకే అయినా మేము చేస్తామండి. మేము ఆయన మీద అవ్వట్లేదు. ఆయనే
తెలుసుకుంటారు. అబ్బా ఎందుకు వాడాము ఈ మాటలు, నిజంగా మనం ఇది చేసామని చెప్పేసి 30% ఇస్తే ఆయన సినిమాలు కూడా చేస్తాం సార్. ఈరోజు ఆయన 5-6 సినిమాలు రన్నింగ్లో ఉన్నాడు. వ్యాఖ్యలు చేశాడు, మీకు స్కిల్స్ లేవని చెప్పేసి. మరి మీకు స్కిల్స్ లేవని చెప్తున్నారు, మరి 30% చేసిన తర్వాత మీరు మూవీస్కి ఆయన షూటింగ్స్కి వెళ్తే మీకు స్కిల్స్ లేవు కదా, మీరు పని చేయడానికి అనేది ఉపయోగపడరని చెప్పేసి ఆయన ఉద్దేశం. కాబట్టి మీరు ఏం మాట్లాడతారు మరి? ఇప్పుడు ఆయన 5-6 సినిమాలు రన్నింగ్ షూటింగ్ జరుగుతున్నాయి సార్, అంతా మేమే పని చేస్తున్నాం. ఆయన వేరే వాళ్ళని చేయట్లేదుగా, మరి స్కిల్ లేకదని ఎందుకు? అదేనండి, ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పారు కదా, జీతాలు పెంచేటప్పుడే వాళ్ళకి ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయండి. పోయినసారి జీతాలు పెంచేటప్పుడు వాళ్ళు చెప్పిందే సార్ ఇది, ఇక మీద స్ట్రైకులు గొడవలు వద్దు, 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఒకసారి 30% ఎంకరేజ్ అవుతుంది వాళ్ళు చెప్పింది. మరి ఈరోజు ఎందుకు ఇలా యూటర్న్ తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావట్లేదు సార్. యూనియన్ మహిళ కూడా ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఏం మాట్లాడతారు? అండి 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద హిట్లు ఉన్నాయి, ఎన్నో బెస్ట్ అవార్డ్స్ తీసుకున్నారు, పెద్దలందరికీ తెలిసిందే. కానీ మా ఆకలి తీర్చాలని మేమందరం ధర్నా, ఇదే చిన్న డిమాండ్ అన్నట్టుగా జరుగుతుంది. మరి మాకు 30% పెంచితేనే మా ఫ్యామిలీ మెయింటైన్ అవుతుందండి. మేము ఎలా బతకాలి చెప్పండి? మాకు చాలా చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పటికే 4-5 రోజులుగా బంద్లోనే ఉన్నాం. ఇంకా మీరు పెద్దలు ఆలోచించి ఈ నిర్ణయాన్ని గట్టిగా మా కోసం మరి వారు దయదలిస్తే మాకు ఓకే అయిపోద్ది. ఎంతసేపు అండి, ఇదేం పెద్ద సమస్య కాదు వారికి, వారు తలుసుకుంటే అయిపోద్ది. ఇన్ని సంవత్సరాలుగా ఆదరించిన వాళ్ళకి ఇప్పుడు మమ్మల్ని చెయ్యి అనకూడదండి. ఎంతో స్కిల్స్ ఉన్నాయండి, మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఎన్నో బెస్ట్ అవార్డ్స్ తీసుకున్నారు మా వాళ్ళందరూ, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మమ్మల్ని దూరం చేసి మాట్లాడటం ఇలా బాగాలేదండి, స్కిల్స్ లేవు అది అని. మరి ఎంత చక్కగా మేమందరం పని చేస్తేనే కదండి ఈరోజు హిట్ అవుద్ది. ప్రతి టెక్నీషియన్ అండి 24 క్రాఫ్ట్ కూడా పని చేస్తేనే ఇలా పని అవుతుంది. అంత పెద్ద హిట్లు ప్రపంచంలోనే తెలుగు ఇండస్ట్రీ గొప్ప స్థాయిలో ఉంది. అది మా కష్టాన్ని గుర్తించండి, మా వేతనాలు పెంచాలి, మమ్మల్ని గుర్తించి దయచేసి మాకు న్యాయం చేయాలండి కోరుకుంటున్నాను అండి. మా 24 క్రాఫ్ట్కి మా టెక్నీషియన్ అందరికి కూడా న్యాయం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం సార్, ప్రొడ్యూసర్స్ గారు అందరికీ. ఈ వేతనాలు పెంచే దానికి ఎప్పుడు కూడా ఈ 15 సంవత్సరాల నుండి ఇట్లానే ట్రావెల్ చేస్తున్నారు సార్. సంవత్సరానికి 10%. ఇది 4 సంవత్సరాల వ్యవధి దాటి 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది. ఎందుకు సార్ ఇష్టంగా ఇది అడగకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఉండవుగా? ఇది అడగబట్టే కదా మేము ప్రాబ్లమ్స్ పడుతున్నాము. అడిగితే రోడ్డు మీద వేస్తున్నారు. ఈ 15 సంవత్సరాల నుంచి చేసే ప్రొడ్యూసర్స్ చాలా ఆ కార్మికులను ఇలా చేయటం మంచిది కాదు సార్. మేము రోడ్డు మీద రావటానికి, గౌరవంగా పెట్టే ఇండస్ట్రీని మేము రోడ్డు మీద తెచ్చుకోవడానికి మాకు కూడా మనసు రాదు సార్. మేము గౌరవంగా ఇళ్లలో మేము చాలా మంచి జాబ్ చేస్తున్నట్టు, ఉద్యోగం చేస్తున్నట్టు ఈ సినిమా ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటాం. రోడ్డు మీద వచ్చేసి చూడండి సార్, ఇది పని ఉన్నప్పుడేమో ఇష్టంగా చెప్తున్నారు, ఇట్లా డబ్బులు అడిగితే ఇట్లా వేతనాలు పెంచమంటే కష్టంగా మాట్లాడుతున్నారు. ఇది కార్మికుల గురించి మీరు ఆలోచించండి దయించి. ఎందుకు ఇది పాత ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అంతకుముందు చాలా ఆనిముత్యాలు లాంటి సినిమాలు తీశారు. ఇట్లాంటి అవమానం టెక్నీషియన్ ఎప్పుడూ చేయలేదండి. ఇది చాలా అవమానమైన కారణం, ఇది మంచిది కాదు. మాటల్ని వెనక్కి తీసుకోవడం చాలా మంచిది సార్. నమస్కారం అండి. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి మా మేకప్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నామండి. మేకప్ డిపార్ట్మెంట్లోని ఒక డ్రైవర్ ఎర్లీ మార్నింగ్ లేచి అందరినీ పికప్ చేసుకోవడానికి ఏ టైంకి అయితే లెగుస్తాడో అదే టైంకి మేకప్ డిపార్ట్మెంట్ లేచి ఒక ప్రొడ్యూసర్తో వర్క్ చేయడానికి తనకి ఏం కావాలో అన్ని స్కిల్స్ కూడా మన తెలుగు ఇండస్ట్రీలోని మేకప్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటుందండి. ఏ వర్క్ లేకుండా కూడా హైదరాబాద్లోని 800 మందికి జనాభా లేరు సార్. ప్రతి ఒక్కరికి యూనియన్ మెంబర్ అయ్యి ఉన్నారు. వీళ్ళు ప్రొడ్యూసర్స్ మాకు సంవత్సరానికి 10 రూపాయలు అంటే 10% పెంచే ఒక 10%ని 3 సంవత్సరాల వరకు మీరు కంటిన్యూగా చేసుకోవడానికి 3 సంవత్సరాల బ్యాక్ మాకు రెగ్యులర్ చేసుకోమని చెప్పారు. అది 3 సంవత్సరాల దాకా పెంచకపోగా ఇప్పుడు ఒకేసారి 10% అడగడంతో వాళ్ళకి మా మీద కోపం వచ్చింది. మాగానే కాదు 24 క్రాఫ్ట్స్కి బాధ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఒక్కసారి దయచేసి మా మీద రూపాయి ఎక్కువ ఖర్చు పెడుతున్నాను, మాకు ఏదో సాఫ్ట్వేర్ జాబ్స్కి వచ్చినాడు శాలరీలు ఇస్తున్నామని మీరు అంటున్నారు. అది చాలా తప్పు సార్. ఎందుకంటే మాకు షూటింగ్ జరిగితే షెడ్యూల్ వేసేది మీరే. ఒక షెడ్యూలు నెలలోని ఒక వారం అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు. సార్ ఒక సినిమాకి ఎంతమంది పనిచేస్తారు, మేకప్ డిపార్ట్మెంట్లోని ఎంతమంది వస్తుంటారు, అలాగే ప్రతి టెక్నీషియన్స్ కూడా 24 క్రాఫ్ట్స్లో ఎంతమంది వస్తుంటారు.
ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్ని సినిమాలు జరిగితే ఒక్కొక్క యూనియన్లోని 800 నుంచి 1000 మందికి పైగా 2000 మందికి పైగా జనాభా ఉంటుంటారు. అందులో ఎంతమంది వెళ్తుంటారు ఒకసారి మీరు గమనించండి. అదర్ స్టేట్ నుంచి యాక్టర్స్ని అవ్వచ్చు, మరో డిపార్ట్మెంట్ని అవ్వచ్చు, బయట నుంచి తెప్పించుకుంటున్నారు. సార్ మన దగ్గర స్కిల్స్ లేకుండానే ఇంతమంది జనాభాకి మీరు పని చెప్పి ఆస్కార్ అవార్డుల దాకా వెళ్ళినాయి. అంతకన్నా మనకి తెలుగు ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు ఇంకేం కావాలండి? నంది అవార్డులు, నేషనల్ అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులు అన్నీ కూడా మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు స్కిల్స్ లేకుండానే పనిచేశారా? ఏది కావాలన్నా ఇంతకుముందు ప్రోస్టెటిక్ మేకప్ అంటే బయట చెప్పించుకొని వాళ్ళకి 50,000, ₹1,00,000, 2 లక్షలు అంటే పర్ డేకి ఒక వర్క్ జరిగితే అది అరగంట అవనే గంట అవనండి చేసేదానికి బయట నుంచి తెప్పించుకొని చేసేటోళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు అదే ప్రోస్టెటిక్ మేకప్ చేసి అందులో ఎంత వెల్వెట్ ఉందో మన వాళ్ళకి అవార్డు వచ్చే అంత స్థాయిగా ఎదిగి మన వాళ్ళు చేస్తున్నారు. తప్పు సార్. ఏది ఏమైనా కూడా ప్రొడ్యూసర్ తరఫున ఒక్కసారి మీరు ఆలోచించి మా మేకప్ డిపార్ట్మెంట్ తరఫున అవ్వచ్చు, మా 24 క్రాఫ్ట్స్ తరఫున అవ్వచ్చు, ప్రతి ఒక్కటి మీరు ఏది కావాలన్నా కూడా దగ్గరుండి వర్క్షాప్ పెట్టుకొని చేయించుకొని మాకు న్యాయం చేయండి. అట్లాగే మన వర్కర్స్ ఎంతమంది కావాలన్నా ఉన్నారు. ప్రతి ఒక్కరూ యూనియన్ మెంబర్ అయ్యి ఉన్నారు. నాన్ నంబర్లకి మీరు ఎంకరేజ్ చేయొచ్చు సార్. ఒక మేనేజ్ డిపార్ట్మెంట్ కూడా మేము చెప్తున్నాం సార్. మేనేజర్స్, ప్రొడ్యూసర్స్ కలిపి కూర్చుంటేనే ఈ 24 క్రాఫ్ట్స్ అనేది నిలబడుతుందండి. దయచేసి మేకప్ డిపార్ట్మెంట్స్కి ఈ 30% అనేది పెంచి ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్కి 30% పెంచి అందరినీ విధుల్లోకి తీసుకొని చిన్న సినిమాలు స్టార్ట్ చేసి కూడా పర్మిషన్ తీసుకొని 30% చొప్పున ఇప్పుడు జరుగుతున్న 17 షూటింగ్స్ కూడా అవి యాడ్లు అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, ప్రతి ఒక్క చిన్న సినిమా ప్రొడ్యూసర్లు కూడా ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకొని 30% ఇస్తూ సినిమాలు జరుగుతున్నాయి సార్. మీరు దయచేసి ఎటువంటి వాటికి కాస్త గట్టి మనసు చేసుకొని మా మీద దయ కలిగించి బయట నుంచి వచ్చే వాళ్ళని ఆపేసి అదే స్కిల్ వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు కానీ హోటల్స్ కానీ వాళ్ళు అడిగిన రోజుకి ఒక స్టాఫ్ పేమెంట్ కానీ 30, 40, 50 వేలు ఇస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ వాళ్ళకి ఇచ్చే రూమ్ పేమెంట్లకు మాకు ఒక రోజు ఇది వస్తుంది. దాని గురించి మీరు ఆలోచించి కాస్త మంచి మనసు ఆలోచించి ఈ 24 క్రాఫ్ట్స్కి న్యాయం చేయండి, మమ్మల్ని బతికించండి. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, దిల్ రాజు గారిని, చిరంజీవి గారిని, అలాగే సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ, బాలకృష్ణ గారిని దయచేసి మా ఇండస్ట్రీకి న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మన బిగ్ టీవీ వారికి నమస్కారం అండి. మా బాధలు మీరు టెలికాస్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా వందనాలు. అయితే ఈ మధ్య వాళ్ళు ఏమన్నారో అందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్ లాగా చూసుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు. సాఫ్ట్వేర్ మామూలుగా ఎన్ని అవర్స్ ఉంటుందండి? మహా అంటే 8 అవర్స్ లేదంటే 9 అవర్స్ ఉంటుంది. వాళ్ళకి సాటర్డే సండే లీవ్ ఉంటుంది. మనకేమైనా సాటర్డే సండే లీవ్ ఇస్తున్నారా? వాళ్ళకి లీవ్ ఇచ్చినా కూడా మంత్లీ శాలరీ ఫుల్ అమౌంట్ పడుతుంది బ్యాంక్ అకౌంట్లో. మేము అలాగే సాటర్డే సండే లీవ్ తీసుకుంటాము, మరి అలాగే బేటాలు కూడా ఇస్తారా? అలాగే ఇస్తామంటే చెప్పండి. సాఫ్ట్వేర్ టైమింగ్స్ కనుక్కోండి ఒకసారి. ఎవరీ గవర్నమెంట్ వాళ్ళకి లీవ్ ఉంటుంది, మాకు లీవ్ ఉంటుంది, కానీ వాళ్ళకి పేమెంట్ పడబద్దు. మాకు పేమెంట్ ఇస్తారా? ఇవ్వరు. అలాగే సాఫ్ట్వేర్ లాగా ఎవరైతే అన్నారో అలాగే ఫెసిలిటీస్ మాకు కానీ కల్పిస్తే చాలా సంతోషం అండి. దానికంటే మించింది మాకు ఇంకేం లేదు. హ్యాపీగా వాళ్ళలాగా రోజు ఏసీలో షూటింగ్ చేయండి. ఏసీలో కూర్చుంటాము, ఏసీలో వస్తాము. మీలాగే సాఫ్ట్వేర్ లాగా ఏం రూల్స్ ఉన్నాయి అవి కూడా మేము పాటిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 2 ఇయర్స్ పెంచాల్సిన ఏదేసో 3 ఇయర్స్ చేశారు లాస్ట్ టైము. ఇప్పుడు 4 ఇయర్స్ చేశారు. 4 ఇయర్స్ అయినా కూడా ఇంకా 30% పెంచడానికి ఇంకా చాలా వరకు ఒక 10 రోజులండి, 4 రోజులండి, వారం అండి అని చాలా వరకు వేధిస్తున్నారు మమ్మల్ని. ఇక్కడికి వచ్చి చూడండి, ఒక సింగిల్ రూము 8,000, 9,000, 10,000 ఉంది. వర్షంలో కూడా మా లగేజ్ నెత్తిన పెట్టుకొని షూటింగ్ ఉందంటే మెయిన్ రోడ్డుకు వచ్చే ఎక్కే బాధలు అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ మీరు ఫ్లాట్ రోడ్లో ఉండి మా బాధ అలాగుంది ఇలాగుంది అని చెప్తే కుదరదండి. ఒకసారి కృష్ణానగర్కి రండి. ఆ స్కిల్స్ అనేది మాకు ఛాన్స్ ఇస్తే కదండి ఏదైనా ఉందా లేదని తెలియడానికి. సార్ ఇంతకుముందు అంతా పెద్ద ఆర్టిస్టులకి, హీరోలకి ఏంటి, హీరోయిన్స్కి ఏంటి, మన వాళ్ళే కదండి చేసిన స్కిల్స్ లేకుండానే ఉన్నాయా? ఇప్పుడు మళ్ళీ అంటున్నారు పెద్ద సినిమాలకు ఒకలాగా, చిన్న సినిమాలకు ఒకసారి. లాస్ట్ టైం ఒకసారి డిస్కషన్ చేశారు. అంటే పెద్ద సినిమాలకు థియేటర్లు ఒక రేటు, చిన్న సినిమాలకు ఒకసారి థియేటర్లు ఒక రేటు, అలా ఉంటుందా? ఇప్పుడు పెద్ద సినిమాలకంటే ఈ రేటు పెట్టండి, చిన్న సినిమాలకి ఈ రేటు పెట్టండి, మా ఏజెస్ గురించి చెప్తున్నారు. మరి థియేటర్లు కూడా టికెట్లు కూడా అలాగే ఉంటుందా? చిన్న సినిమాకి సీటీది, ఈ సీటింగు, ఆ సీటింగు, ఈ అమౌంట్ ఏమన్నా వస్తుందా? ఏం రావట్లేదుగా. ఏ చిన్నదైనా పెద్దదైనా థియేటర్లో టెలికాస్ట్ అవ్వాల్సిందే, మనం టికెట్ కొనాల్సిందే, కూర్చోవాల్సిందే, చూడాల్సిందే. ఇక్కడ వర్క్లో ఎందుకు అంత భేదం చూపిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. ఏం లేదు సార్, ఒకటే మాట. కృష్ణానగర్లో వాళ్ళు వచ్చే ఒక 1 మంత్ ఇక్కడ రూమ్ తీసుకొని రెంట్కి ఉండమని చెప్పండి. మా బాధలు
ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు ఉండమని చెప్పండి షూటింగ్ 4 గంటల కన్నా 5 గంటలకైనా సరే వర్షంలో అయినా సరే ఈదుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇక్కడ రోడ్లు పట్టించుకున్న వాళ్ళు లేరు, డ్రైనేజీలు పట్టించుకున్న వాళ్ళు లేదు. అలాగే ఆ మురికి కాలువలోనే మేము చూసుకొని లగేజ్ నెత్తురు పెట్టుకొని షూటింగ్కి వెళ్ళాలి, మాకు చెప్పారు, మేము పర్ఫెక్ట్గా ఆ టైమింగ్స్ వెళ్ళాలని ఒక్కదానికి లొకేషన్కి వాళ్ళు చెప్పిన టైంకి రీచ్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడి వెళ్తామో మాకు తెలుసు ఆ బాధ. దానికి కూడా వాళ్ళు 30% పెంచడానికి 5, 7, 10 బేరాలు ఆడుతున్నారండి. బేరాలు ఆడితే ఏంటని ఇప్పుడు మళ్ళీ 30% పెంచిన తర్వాత 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో మా మొహాలు చూసేది వాళ్ళు. ఇప్పుడల్లా మేము అడగలేం, వాళ్ళు దగ్గరికి రారు. అందువల్ల దయించి ఏంటంటే మా సినిమా కష్టాలని, కృష్ణానగర్ కష్టాలని ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఒక నెల ఎవరైతే అన్నారో సాఫ్ట్వేర్ లాగా చూసుకుంటామని ఒక రూమ్ తీసుకొని ఇక్కడ స్టేయింగ్ ఉండండి, ఒక బ్యాచులర్ లాగా. అప్పుడు అర్థమవుతుంది మా బాధలు. ఒక ఫ్యామిలీని చాకాలన్నా, ఒక పిల్లలకు ఫీజులు కట్టాలన్నా, ఒక అసలు మన ఇది చెప్పితే వర్ణించేది కాదండి. ఇక్కడ స్టేయింగ్ ఉంటే రూమ్లో వాళ్ళ బాధలు కష్టాలు అవుతాయండి. దాన్ని బట్టి చూసుకోండి. దయించి మా ఉంది దయించి ఒక 30% పెంచి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సో మొత్తానికైతే ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళంతా కూడా ముఖ్యంగా ఈ సమ్మెకి సంబంధించి 4 రోజుల నుంచి కూడా ఈ సమ్మె నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఈ 30% ఖచ్చితంగా పెంచాల్సిందే, పెంచితేనే మేము షూటింగ్స్లో పాల్గొంటామని చెప్పేసి ఎవరైతే 30% పెంచుతారో వారి షూటింగ్స్కి అయితే ప్రస్తుతం వెళ్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పీపుల్స్ మీడియా సినీ నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, స్కిల్స్ లేవని చెప్పేసి ఆయన ఏవైతే మాటలు మాట్లాడో అవన్నీ కూడా మేము ఖండిస్తున్నామని చెప్పేసి ఆయన ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా సినీ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో అనిల్, బిగ్ టీవీ, కృష్ణనగర్ నుంచి.